తెలుసుగా 2-3 డేస్గా మన టీటీడీకి సంబంధించి న్యూస్ వింటున్నాం కదా. అయితే మా ఇంట్లో కూడా ఇది డిస్కషన్ జరుగుతోంది. ముగ్గురం మూడు పార్టీలు 3 విభాగాలుగా విడిపోయి డిస్కస్ చేసుకుంటూ ఏది ఎలా చేస్తే బాగుంటుంది, ఇలా ఎందుకు జరుగుతున్నాయి, ఎంతసేపు మీరంటే మీరని ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎలిగేషన్స్ చేసుకుంటున్నారు పొలిటికల్ పార్టీసు. కానీ దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే, మా ఇంట్లో మా నాన్నగారు చెప్పిన ఒక సొల్యూషను మమ్మల్ని చాలా ఆలోచింపజేసింది. ఇది పాలకులు సైతం ఒకసారి మైండ్లోకి తీసుకుంటే బాగుంటుందేమో అని వీడియో చేస్తున్నాను. ఏంటంటే, ఆవు నెయ్యి కల్తీ నెయ్యా లేకపోతే ఆవు పాలు కల్తీ పాలా ఇంకొకట ఏంటా అనేది భగవంతుడికి కోట్లలో ఆదాయం వచ్చే టీటీడీలో మనసు పెట్టి చేస్తే నిజాయితీగా పాలకులు తప్పనిసరిగా చేయగల పని ఏంటంటే అన్నారు, గోశాలలు పెంచుకోవచ్చు కదా. గోశాలల్లో గోవుల్ని లెక్కకు మించి పరిమితికి మించి విపరీతంగా పెంచుకొని అవి వాటితో భగవంతుడికి సేవ చేయటంలో వచ్చిన అబ్జెక్షన్ ఏంటి? ఎంతో స్థలం ఉంది. ఈ స్థలాన్ని కమర్షియల్ కాంప్లెక్స్లుగా మార్చుకొని హోటల్స్కి వీటికి ఆ సెంటర్లకి ఈ సెంటర్లకి ఇచ్చుకుంటున్నారు కదా. అట్లా కాకుండా గోశాలలు, గోవుని ప్రేమించండి, గోవుకి సేవ చేయండి అని ట్యాగులు ప్రచారాలు కల్పించడం మాత్రమే కాదు కదా. అది భగవంతుడి పుణ్యక్షేత్రమైన అక్కడి నుంచి మొదలుపెట్టి విపరీతంగా మిక్కిలి పెంచి గోవుల్ని పెంచి ఆ గోవులకు వచ్చే నెయ్యితో లడ్డూలను చేయటము, గోవులకి సంబంధించిన క్షీరంతో దేవుడికి అభిషేకం చేయటం, ఇట్లాంటివి ఎందుకు చేయట్లేదు? ఎవరు ఎందుకు శ్రద్ధ పెట్టట్లేదు? అదేం చేయలేని పని కాదు. ఎవరు ఏమి డబ్బులు కూడా ఇవ్వక్కర్లేదు. భగవంతుడికి వచ్చే ఆదాయమే సరిపోతుంది. ఎంతో బ్రహ్మాండంగా అద్భుతంగా చేయొచ్చు. మొత్తం తిరుపతి మొత్తం దానికే కేటాయించమను, పైన అంతా కూడా. లేకపోతే ఎంత స్థలం కావాలంటే అంత స్థలం భగవంతుడికి సంబంధించి ఉన్నది కదా. దాన్ని వాళ్ళకి వీళ్ళకి దారాదత్తం చేసే బదులు భగవంతుడి సేవకి కేటాయించడంలో వచ్చిన కష్టం ఏంటి? అప్పుడు ఎవరిని ఏమీ అనక్కర్లేదు కదా. దానికి ఎంప్లాయీస్ అవసరం అవుతారంటే ఆ డబ్బు కూడా భగవంతుడే ఇచ్చుకుంటున్నాడు కదా, తనకు వచ్చే భక్తులు ఇచ్చే కానుకలతో. ఎంతో అద్భుతమైన ఆదాయాన్ని, కోట్లలో ఆదాయాన్ని ఇస్తున్న భగవంతుడి పట్ల చిత్తశుద్ధితో నిజాయితీగా శ్రద్ధ పెడితే పాలకులు చేయలేనిది ఏమీ ఉండదు. ఎవరూ కూడా ఆ రకమైన శ్రద్ధ ఉంచుకోకుండా ఇక్కడి నుంచి టెండర్లు పిలిచి కాంట్రాక్టులు తీసుకొని అవి కలుషితము, ఇవి పొల్యూషను అంటం మినహా చేతులు తెలుపుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎలిగేషన్ చేసుకోవడం తప్ప చిత్తశుద్ధితో నిజాయితీగా భగవంతుడికి మేము నిజమైన భక్తులు అని నిరూపించుకుంటే సొల్యూషన్ ఎంతో మన చేతుల్లోనే ఉంటుంది కదా అని అనుకోవడం జరిగింది. ఆ భావన మాకందరికి కూడా నచ్చింది. ఆ అభిప్రాయాన్ని నేను నలుగురితో పంచుకోవడం జరుగుతుంది.